ధనుష్ నాగార్జున మెయిన్ రోల్స్ లో వచ్చిన చిత్రం కుబేరా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హంగామా చేస్తోంది. హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అతి త్వరలో 100 కోట్ల క్లబ్ లో చేరబోతోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ లో ఏకంగా 9వ స్థానంలో నిలిచింది. హాలీవుడ్ హీరో డకోటా జాన్సన్ నటించిన మెటీరియలిస్టిక్ మూవీని అధిగమించింది. ఇండియా వ్యాప్తంగా చూస్తే 4 రోజుల్లో కుబేరా మూవీ దాదాపు 70 కోట్ల కలెక్షన్ సాధించిందని తెలుస్తోంది. ఇదే జోరు కొనసాగితే మాత్రం త్వరలోనే నాగ చైతన్య చిత్రం తండేల్ 88.25 కోట్ల వసూళ్లను అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, సునీత, కుబేరా మొన్న శుక్రవారం రిలీజ్ అయినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లతో కుమ్మేస్తుంది. కుబేరా మూవీని ఆడియన్స్ ఆదరిస్తున్నారు. శుక్ర, శని, ఆదివారాలతో కాకుండా వీకెండే కాకుండా సోమవారం కూడా కలెక్షన్స్ పరంగా సినిమా దుమ్ము రేపుతుంది. మంచి కలెక్షన్ సాధిస్తున్న ఈ సినిమా ధనుష్ నాగార్జున మల్టీ స్టారర్ గా 4 రోజుల్లో దాదాపు కన్నీ విని ఎరగని రీతిలో కలెక్షన్స్ అయితే కుమ్మేస్తున్నాయి. ముఖ్యంగా సగటు సినిమా ప్రేక్షకుడు సైతం సినిమా థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ అంటూ ఏది లేకుండా ప్రతి ప్రేక్షకుడు కూడా థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. ఏ థియేటర్ చూసినా హౌస్ఫుల్ బోర్డులతోనే ఉంది తప్ప కుబేరాకి మాత్రం టాలీవుడ్ లోనే కాదు దాదాపు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కంటిన్యూగా పాజిటివ్ వైబ్స్ తోనే మంచి హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటుకుంటుంది. ఫిలిం రిలీజ్ అయిన తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ అంటే వీకెండ్ కాకుండా సోమవారం నిన్న కూడా కలెక్షన్ల పరంగా సత్తా చాటింది. అయితే ఈ సినిమా మరి కొన్ని రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టే దిశగా ఈ మూవీ కొనసాగుతుంది. కుబేరాలో ధనుష్, నాగార్జున, రష్మిక మదన్న కీ రోల్స్ ప్లే చేశారు. అయితే ఇప్పటికీ 4 రోజుల్లో వచ్చినటువంటి కలెక్షన్స్ చూస్తే నిజంగా అబ్బురపరిచేలా ఉన్నాయి. జూన్ 20వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా 4 రోజుల్లోనే ఇండియా మొత్తంగా దాదాపు 60 కోట్ల వసూలు సాధించినట్లయితే తెలుస్తోంది. విడుదలైన 4వ రోజే దాదాపు 60 కోట్లకు పైగా టోటల్ గ్రాస్ చూస్తున్నట్టయితే దాదాపు 60 కోట్లకు దగ్గరలో ఉన్నాయి. కుబేరా గ్రాస్ వసూలు త్వరలోనే 100 కోట్లకు చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. 4 రోజుల్లోనే ఈ మూవీ గ్రాస్ కలెక్షన్ చూస్తే దాదాపు 86 కోట్లకు దగ్గరగా చేరుకుంది. ఈ సినిమాకి సోమవారం కూడా తెలుగులో 34.5% ఆక్యుపెన్సీ నమోదైనట్టుగా తెలుస్తుంది. తమిళ్లో కూడా దాదాపు 16%, హిందీలో 10% కూడా ఆక్యుపెన్సీ నమోదైంది. సోమ, మంగళవారాలు చూస్తున్నట్టయితే ఇవాళ కూడా చూస్తున్నట్టయితే ఈ బజ్ అయితే అలాగే కంటిన్యూ అవుతుంది. 1,00,000 కోట్ల స్కామ్ చుట్టూ సాగేటువంటి క్రైమ్ థ్రిల్లర్ గా కుబేరా తెరకెక్కింది. ఇందులో ఒక స్పెషల్ మెసేజ్ కూడా ఉంది. ముఖ్యంగా ధనుష్, నాగార్జున అయితే ఈ సినిమా కోసమే పుట్టారు, వీళ్ళిద్దరు క్యారెక్టర్లు ఈ సినిమా కోసమే క్రియేట్ చేయబడ్డాయన్నంత రీతిలో పాన్ ఇండియా లెవెల్లో కూడా ప్రతి ప్రేక్షకుడు బ్రహ్మరథం పడుతున్నారు ఈ సినిమాకి. అయితే ధనుష్ కూడా తన సోషల్ మీడియా వేదికగా థ్యాంక్ యూ రష్మిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కూడా ధనుష్ కి కూడా విష్ చేయడము, ఆయనతో కలిసి దిగినటువంటి సెల్ఫీని పోస్ట్ చేస్తూ మీరు ఎంతో కష్టపడి పనిచేసేందుకు ఈ సినిమా నిజంగా ఈ లెవెల్లో ఉంది. మనం వేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రతిసారి ఈ విషయం తెలుసుకోండి, వేరు పనులు చేస్తున్నాం. విశ్రాంతి ఎంత ముఖ్యమో కూడా మీరు విశ్రాంతి లేకుండా ఈ సినిమా కోసం కష్టపడ్డారంటూ కూడా రష్మిక తన సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. ముఖ్యంగా కలెక్షన్స్ పరంగా అయితే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని నిలబెట్టిందంటూ కూడా కుబేరాకు ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం సంక్రాంతి నుంచి మొదలు పెడితే సంక్రాంతికి వస్తున్నాం తర్వాత కోర్టు సినిమాకి టాలీవుడ్ సినిమాకి కలెక్షన్ల పరంగా వచ్చు థియేటర్ల వద్ద కలకల్లాడినటువంటి సందర్భాలు చూస్తే కోర్టు సినిమా తర్వాత కుబేరాని నిలబెట్టింది. గత 6 నెలల నుంచి కూడా ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ అంటూ ఏది లేకుండా ప్రతి ఒక్క అటు అభిమానులు, ఇటు ముఖ్యంగా నాగార్జున అభిమానులు అవ్వచ్చు, అటు ధనుష్ అభిమానులు కావచ్చు, స్టార్ హీరోలకు ఉన్నటువంటి అభిమానులే కాకుండా సగటు సినిమా ప్రేక్షకులు సైతం సినిమా కోసం క్యూ కడుతున్నారు. ఇప్పటికే థియేటర్ల వద్ద ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమాకు వచ్చినటువంటి టాక్ అంతా ఇంత కాదు. దాదాపు 86 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిందంటే దాదాపు మరికొన్ని రోజుల్లో అంటే దాదాపు ఈ 3-4 రోజుల్లో 100 కోట్ల కలెక్షన్ దిశగా అడుగు పెడతబోతున్నది తెలుస్తుంది. మొత్తంగా ఇండియా వైడ్ గా తెలుగు వసూళ్లతో కలిపి ఇప్పటి వరకు దాదాపు 86 కోట్లకు పైగా
వసూలు సాధించారంటే ఇది చిన్న విశేషం కాదు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా శేఖర్ కమ్ముల సినిమా అనగానే ఏదో చిన్నగా క్లాసిక్ టచ్ ఉంటుందని అనుకున్న నేపథ్యంలో ఇలాంటి కథని శేఖర్ కమ్ముల డీల్ చేయడం, చాలా సున్నితంగా డీల్ చేయడము, ఆ కథని తెరకెక్కించినటువంటి విధానం కూడా ఇద్దరు స్టార్ హీరోల్ని, ఇక్కడ తెలుగులో నాగార్జున, మరొక పక్క అటుపక్క ధనుష్ ని, మరో పక్క రష్మిక, అంటే ఈ ముగ్గురి క్యారెక్టర్స్ ని చూస్ చేసుకోవడంతోనే శేఖర్ కమ్ముల సక్సెస్ అయ్యడం తెలుస్తుంది. కుబేరా తమిళ వర్షన్ కూడా తమిళ ఇండస్ట్రీ కూడా కొంత కష్టాల్లో ఉంది. తమిళ థియేటర్లు కూడా కలకల్లాడట్లేదు. తమిళనాడు అంతా కూడా సగటు సినిమా ప్రేక్షకుని మెప్పించే సినిమాలు ఏవి రావట్లేదు అనుకున్న తరుణంలో ఇటు తెలుగులో అటు తమిళ్లో కూడా ప్రతి ప్రేక్షకుని మాత్రం మెస్మరైజ్ చేస్తూ థియేటర్లకు రప్పిస్తుంది. మొత్తంగా ధనుష్ నటించినటువంటి బిచ్చగాడి పాత్రకు సోషల్ మీడియాలో అభిమానుల నుండి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇటు రష్మిక మరియు నాగార్జున కూడా ఇలాంటి స్క్రిప్ట్లు ఎంచుకోవడం నిజంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళిద్దరికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. నాగార్జున ఇలాంటి క్యారెక్టర్స్ అంటే చూస్ చేసుకుని ముందు ఇలాంటి క్యారెక్టర్స్ ఇలాంటి సినిమాలు చేసుకుంటూ పోతే నాగార్జునకి ఇంకా తిరుగు లేదు. చాలా రోజుల తర్వాత నాగార్జున కెరియర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ అవ్వచ్చు, అలాగే బిగ్గెస్ట్ పర్ఫార్మెన్స్, ఇలాంటి కథను చూస్ చేసుకోవడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటూ కూడా నాగార్జునకి చెప్తున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా సినిమాలో ఇటు రీ రికార్డింగ్ అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు, మరో పక్క సాంగ్స్ కూడా ఉన్న కొద్ది పాటలకు అన్ని పాటలకైనా కూడా మెసేజ్ ఓరియంటెడ్ లిరిక్స్ అవ్వచ్చు, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్, నాగార్జున సాంగ్స్, ఇవన్నీ కలిసి కూడా శేఖర్ కమ్ముల సక్సెస్ కి వీటన్నింటికి వీళ్ళంతా కూడా ప్లస్ అయిపోయారు. కొన్నేళ్ల నుంచి టాలీవుడ్ కి బాక్స్ ఆఫీస్ లో సరైన హిట్స్ లేవు. ఒక సినిమా సక్సెస్ అయితే మరొకటి ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. దాదాపు 2025 జనవరి నుంచి మనం చూస్తున్నట్టయితే వసూల పరంగా అయితే ఏ సినిమాకి పెద్దగా చెప్పుకోదగ్గింది. ఏదో కమర్షియల్ సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, స్టార్ హీరోలు, పాన్ ఇండియా సినిమాలు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అంటూ కూడా ఏదో ఒక హడావిడి చేస్తున్నటువంటి తరుణంలో సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ అనిల్ రాయపూడి కాంబినేషన్ వస్తున్నటువంటి సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో కలెక్షన్స్ పరంగా అవ్వచ్చు, థియేటర్ల వద్ద జనాలు క్యూ కట్టిన సందర్భాలు అయితే మళ్ళీ ఈ సినిమాకే చూస్తున్నాం అనుష. సో ఏది ఏమైనా 100 కోట్ల దిశకి అడుగు పెడుతున్న ఈ సినిమా ఇటు నాగార్జున కెరియర్ లో అలాగే ధనుష్ కెరియర్ లో ఇదొక మైలురాయి అంటూ కూడా మనం చెప్పుకోవచ్చు అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ.